నిర్గమకాండం 23వ అధ్యాయం న్యాయవిధులు. నిర్గమకాండం 23వ అధ్యాయం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. న్యాయమును త్రిపివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగైపోవాలను. నీవు నీ పగవాన్ని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక ఉందువని నీవు అనుకొనినను ఆగత్యకముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గురిటితనం కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరంలో నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకున్నవలను. 7వ సంవత్సరమున దానిని బీడు విడవలను. అప్పుడు నీ ప్రజల్లోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగునే చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయో నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకుండవలను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండగ ఆచరింపవలను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడనూ ఒట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయములో తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహము పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను. నా బలులు రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిల్వ ఉండకూడదు. నీ భూమి ప్రథఫలంలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకపెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతని నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమలకు ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. వారి దేవతలకు సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. వారి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశం పాడై అడవి మృగములు నీకు విరోధంగా విస్తరింపకూడనట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమముగా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిష్తీయుల సముద్రం వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేదవు. నీ వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించినట్లా అది నీకు ఉరియగును కనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకూడనట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. నిర్గమకాండం 23వ అధ్యాయం న్యాయవిధులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.